గైస్ రీసెంట్గా మన జబర్దస్త్ రాకింగ్ రాకేష్ గారు లీడ్ యాక్టర్గా వచ్చిన కేసీఆర్ అంటే కేశవచంద్ర రమావత్ అనే మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని రీసెంట్గానే చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్ అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, చిన్నప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ గారిని ఎంతో అభిమానించే మన హీరో కేశవచంద్ర రమావత్ని ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా చోటా కేసీఆర్ అని పిలుస్తూ ఉంటారు. అయితే మన చోటా కేసీఆర్ని తన మర్దలు మంజు లవ్ చేస్తున్నా సరే తన లవ్ని యాక్సెప్ట్ చేయకుండా ఒక పెద్దింటి సంబంధాన్ని కుదుర్చుకొని తన పెళ్ళికి సీఎం కేసీఆర్ గారినే పిలుద్దామని చెప్పి మన చోటా కేసీఆర్ హైదరాబాద్ అయితే వెళ్తాడన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, హీరో చోటా కేసీఆర్ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ తను అనుకున్నట్టు సీఎం గారి సమక్షంలో తన పెళ్లి జరుగుతుందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, అవుట్ అండ్ అవుట్ తెలంగాణ విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీని పాలిటిక్స్తో సంబంధం లేకుండా చూస్తాము అని అనుకునే వాళ్ళకి ఈ మూవీ బాగానే నచ్చుతుంది. ఎస్పెషల్లీ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారి ఫ్యాన్స్కి అయితే ఈ మూవీ బాగా ఎక్కేస్తుందనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మూవీ స్టార్ట్ అయిన తర్వాత మెయిన్ ప్లాట్లోకి వెళ్ళడానికి కాస్త టైం పట్టినా సరే అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్తో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉందనే చెప్పాలి. దీనికి తోడు సెకండ్ హాఫ్ కూడా పర్లేదు. చోటా కేసీఆర్ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా బాగా ఎమోషనల్గా చూపించారు. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ను కూడా మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారనే చెప్పాలి. అండ్ ఇప్పుడు యాక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే జబర్దస్త్ అనే ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్న మన రాకింగ్ రాకేష్ గారు మాజీ సీఎం కేసీఆర్ గారికి వీరాభిమానిగా చోటా కేసీఆర్ అనే క్యారెక్టర్లో తన న్యాచురల్ యాక్టింగ్తో చించి పడేశారనే చెప్పాలి. అలాగే ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ లైక్ తనికెళ్ళ భరణి గారు, ధనరాజ్ గారు, మైమ్ మధు గారు, ఇలా మిగతా యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. దీనికి తోడు ఇందులో మన తాగుబోతు రమేష్ గారు అండ్ రాకింగ్ రాకేష్ గారి వైఫ్ సుజాత గారు, వీళ్ళిద్దరూ కూడా స్క్రీన్ పై కనిపించింది తక్కువ టైమే అయినప్పటికీ కూడా వీళ్ళ కామెడీ టైమింగ్ మాత్రం సూపర్ ఉందనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ ఈ రెండు కూడా ఈ మూవీకి బాగా హెల్ప్ అయినాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీ లో బడ్జెట్ మూవీ కాబట్టి అక్కడక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ కొద్దిగా పూర్గా కనిపిస్తుంటాయి అనమాట. అలాగే ఇందులో మన రాకింగ్ రాకేష్ గారి యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని ప్లేసెస్లో మాజీ సీఎం కేసీఆర్ గారిని కలిసే ప్రయత్నంలో తను చేసిన యాక్టింగ్ అయితే కొద్దిగా ఓవర్గా అనిపించింది నాకైతే. లాస్ట్గా ఏంటంటే ప్రతి మూవీలో ఎలా అయితే కొన్ని బోరింగ్ సీన్స్ ఉంటాయో సేమ్ అలానే ఈ మూవీలో కూడా అక్కడక్కడ బోరింగ్ అండ్ స్లోగా రన్ అయ్యే సీన్స్ అయితే ఉన్నాయి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ కేసీఆర్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే నచ్చింది. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.